హల్లెలూయా. దేవుడంట రెండంతలుగా నీకు మేలు చేసేదను. అంటే మేలు అంటే దేవుడు ఘనత ఏం చేస్తాడు? అందుకే దేవుడు నన్ను ఎవరైతే ఘనపరుస్తారో నేను వారిని హెచ్చిస్తాను. ఎవరైతే నా మాట వినరో వారిని నా యుద్ధ నుండి తీసివేస్తాను. ఆయన మాటకి లోబడిన వారు మాత్రమే, ఆయనను ఘనపరచువారు మాత్రమే. ఎక్కడున్నా కూడా, లోయలో ఉన్నా, ఎంత కట్టివేసినా, పందిలో ఉన్నా, చెరసాలలో ఉన్నా. అందుకే చెరసాలలో నేను బందీగనున్నా, సింహాల బోనం పడవేసిన చెరసాలలో నేను బందీగనున్నా, సింహాల బోనులో పడవేసిన యేసునామమే ఆధారముగాక, యేసు రక్తమే మా విజయము. పగటి ఎండలో రాత్రి వెన్నెలో కునుకక కాపాడు యేసు దేవునికే ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. చెరసాలలో ఒకరోజంట పౌలు శీలులు అందరూ కలిసి సేవ చేయడానికి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు అంట అక్కడ ఒక గరుడగార్తి, జాతక చెప్పేవాళ్ళు అంట, మాట మంత్రతో ఉన్నవారు. ఆమెంట పౌలుని చూసి, దేవుని సత్పురుషులు, మహాపురుషులు వీళ్ళు, దేవుని నుండి వచ్చిన వాళ్ళు, దేవుడే వీరు తోడున్నాడు, దేవుడు వీళ్ళతో మాట్లాడతాడు అని ప్రతిరోజు చెప్పుకొని వెళ్తుందంట. ఒకరోజు పౌలు ఏం చేశాడు, వెనకలు చూసి, దినాము వాగుతూ మా ఇంట వస్తుంది ఈమె అని చెప్పి వెనకలు చూసి, దయమా ఆమె నిడిచి ఎల్లు యేసునామములో అనిందంట. వెళ్ళిందే లేదా? కుప్పన కూలి పడిపోయిందంట, వెళ్ళిపోయిందంట. ఆమె దయము విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి అయిపోయింది.